హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఎంజీ వాళ్ళ M9 ఈవీ రివ్యూ అయితే తీసుకొచ్చాను. సో ఇది ఒక లగ్జరీ ఎంపీవీగా వస్తుంది. సో ఇది రెగ్యులర్ ఎంజీ షోరూమ్స్లో కూడా ఉండదు, ఓన్లీ సెలెక్ట్ ఎంజీ షోరూమ్స్లో ఉంటుంది. అండ్ మన హైదరాబాద్లో ఫస్ట్ షోరూమ్ నిన్ననే ఓపెనింగ్ అయింది, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 అయితే ఉంది. దీని కాంపిటీషన్ చూస్తుంటే మనకి ఏం గుర్తొస్తుంది? టొయోటా వెల్ఫేర్ అండ్ కియా కార్నివల్. బట్ మూడిటికి సైజెస్లో సిమిలారిటీస్ ఉండొచ్చు, కానీ మూడు కూడా చాలా డిఫరెన్స్. ఎందుకంటే వెల్ఫేర్ ఏమో పెట్రోల్లోనే మాత్రమే ఉంటుంది, కార్నివల్ వచ్చే వరకు డీజిల్లో మాత్రమే ఉంటుంది, ఈ M9 మాత్రం ఎలక్ట్రిక్లో మాత్రమే ఉంటుంది. సో మీరు పెట్రోల్ కావాలా, డీజిల్ కావాలా, ఎలక్ట్రిక్ కావాలా, అది మీరే చూస్ చేసుకోండి ఏది బెటర్ మీకు ఆప్షన్ అనేది. సో ప్రైసింగ్ గురించి మాడితే సింగిల్ వేరియంట్లో స్టాండర్డ్గా లాంచ్ అయింది, 90 kW బ్యాటరీతో వస్తుంది ఎలక్ట్రిక్ కాబట్టి. సో మనకు ప్రైస్ వచ్చేసి 69.9 lakhs, అంటే ఆల్మోస్ట్ 70 లక్షల దగ్గరలో అయితే ఎక్స్ షోరూమ్ ప్రైస్తో లాంచ్ అయింది. బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి, ఈ ఆగస్ట్ 10 మొన్నటి నుంచి మనకి డెలివరీస్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. సో ఇది వేరియంట్ పేరు వచ్చేసి ప్రెసిడెంటియల్ లిమోసినీ అనే ఒక వేరియంట్లో స్టాండర్డ్ మోడల్లో లాంచ్ చేశారు. ఈ వీడియోలో మీకు డీటెయిల్గా ఏమేమి వస్తాయి ఈ కార్లో, అండ్ రేంజ్ ఏంటి, ఫ్యూచర్స్ ఎలా ఉన్నాయి, కంఫర్ట్ ఎలా ఉందని డీటెయిల్గా చూపిస్తాను. సో ఈ కార్ని మనం ఆల్రెడీ మన ఛానల్లో అయితే ఉంది, అండ్ పక్కనే మీకు రెడ్ స్పోర్ట్స్ కార్ ఎలక్ట్రిక్లో కనిపిస్తుంది కదా, ఈ రెండు కార్స్ మనం కవర్ చేశాము భారత్ మొబిలిటీ ఎక్స్పో ఢిల్లీలో, కానీ ఇంత డీటెయిల్గా అయితే కవర్ చేయలేకపోయాము అక్కడ. కాబట్టి మళ్ళీ ఎవరైతే మిస్ అయ్యారో ఆ టైంలో వాళ్ళందరి కోసం ఒక డీటెయిల్డ్ వాక్ రౌండ్ రివ్యూ అనేది తీసుకొచ్చాను. ఇక కలర్స్లో కూడా కేవలం 3 కలర్స్ మాత్రమే ఉంటాయి. అందులో మనం చూస్తుంది పెరల్ లస్ట్రీ వైట్ కలర్ ఒకటి, దీంతోపాటు మెటల్ బ్లాక్ ఒకటి ఆప్షన్ ఉంది, అండ్ కాంక్రీట్ గ్రే 3 కలర్ ఆప్షన్స్ అయితే అవైలబిలిటీగా ఉంటాయి. నాకు తెలిసి ఈ కార్ లాంచ్ అవ్వడమే ఆలస్యం, ఆల్రెడీ చాలా బుకింగ్స్ అనేవి జరుగుతున్నాయి. సో చాలామంది ఎవరైతే రిచ్ పీపుల్ కానివ్వండి, సెలబ్రిటీస్ కానివ్వండి, ఎలక్ట్రిక్ ఫ్యూచర్ ఉంటుంది కాబట్టి చాలామంది ఇన్వెస్ట్ చేస్తున్నారు. నాకు తెలిసి మన ఆల్మోస్ట్ హాలీవుడ్ సెలబ్రిటీస్ కూడా దీని మీద ఇంట్రెస్ట్ చూపించింది, ఎందుకంటే ఎలక్ట్రిక్ ఎంపీవీ ఇప్పటివరకు అయితే లేదు. వెల్ఫేర్ చూసి బోర్ కొట్టేసిన పెట్రోల్, కార్నివల్ అంటే కియా నుంచి కాబట్టి అంత ప్రీమియం ఎక్స్పెక్ట్ చేయలేము, ఉంటుంది బట్ ఇంత ప్రీమియంగా కాదు. సో ఎంజీ ఈజ్ ద బెస్ట్ రైట్ టైంలో లాంచ్ చేసిందని నేనైతే అనుకుంటున్నాను. మరి తెలుగు కంటెంట్లో ఇంత ఎక్స్క్లూజివ్గా వచ్చే వీడియోస్ని మీరు కూడా మిస్ అవ్వకూడదు అనుకున్నట్టయితే సబ్స్క్రైబ్, ప్రతి ఒక్కరు కూడా కొత్తగా చూసే వాళ్ళైతే గట్టిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి మాత్రం మర్చిపోతుంది. ఇలాంటి ఎక్స్క్లూజివ్ వీడియో కంటెంట్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు నెక్స్ట్ టైం. అండ్ ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్ కూడా ఉంది, అక్కడ ఫాలో కొట్టండి, దీనికి సంబంధించిన రీల్ షార్ట్స్ అన్ని కూడా పెడుతుంటాం, మనం వైరల్ అవుతుంటాయి. అండ్ లైక్ షేర్ కూడా కొట్టేసి వీడియోని స్టార్ట్ చేసేద్దాం. మరి ఇంకా వీడియోకి వెళ్ళిపోయిన తర్వాత ఫ్రంట్ నుంచి చూసే కంప్లీట్ ఎలక్ట్రిక్ కార్ అని గుర్తు చేస్తుంది. క్లోజ్డ్ ఫ్రంట్ గ్రిల్ అనేది చూడొచ్చు, అండ్ డిఆర్ఎల్స్ అనేవి బోనెట్కి రైట్ బోనెట్ దగ్గరనే ఉన్నాయి, అందులో ఇండికేటర్స్ ఉంటాయి. బంపర్స్లోనే హెడ్ లైట్స్ డిజైన్ ఇప్పుడున్న ట్రెడిషనల్ డిజైన్ అదే నడుస్తుంది కాబట్టి హెడ్ లైట్స్ ఎల్ఈడి ప్రొజెక్టర్తో వస్తున్నాయి. దీంట్లో మనకు స్లిక్ డిజైన్స్ ఉన్నాయి, అండ్ ప్రీమియం బంపర్ చూడొచ్చు పియానో బ్లాక్లో. కెమెరాస్ ఉన్నాయి, ఫ్రంట్ ADAS లెవెల్ 2తో పాటు వస్తుంది ఈ కార్లో, లైక్ ఇంటిగ్రేటెడ్ క్రూజ్ కంట్రోల్ అసిస్ట్ కానీ, ఆటో ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ డిపెచర్ వార్నింగ్, లేన్ కీప్ అసిస్ట్, బ్లైండ్ స్పాట్ కొల్యూషన్, స్మార్ట్ క్రూజ్ కంట్రోల్ లాంటివి ఫీచర్స్ అన్నీ వచ్చేస్తాయి. అండ్ ఈ కార్ యొక్క లెంత్ ఆల్మోస్ట్ 5.2 మీటర్ లెంత్, అంటే మీరు ఊహించుకోండి యూటర్న్ చేయాలంటే మన హైదరాబాద్ రోడ్స్లో ఎంత కష్టమో. అండ్ 2 tons వెయిట్ ఉంటుంది బ్యాటరీతో కలిపి కార్. అండ్ వీల్ బేస్ కూడా ఆల్మోస్ట్ 3.2 మీటర్ లాంగ్ వీల్ బేస్. గ్రౌండ్ క్లియరెన్స్ విషయంలో అడగండి ప్లీజ్, నాకు కూడా తెలియదు, చూస్తే భయం అవుతుంది నాకు. ఇంకా వీల్స్ వచ్చేసి మనకు కాంటినెంటల్ టైర్స్ తీసుకున్నారు ప్రీమియంగా. సో ఎక్కువ కాంట్రాక్ట్ 6 with 235, 55, 19 inches ప్రొఫైల్ ఆఫ్ వీల్స్ అనేవి ఇస్తున్నారు. సస్పెన్షన్ అండ్ ఆల్ మనకు MAC% సస్పెన్షన్ వస్తుంది ఫ్రంట్లో. ఇంకా 360 కెమెరాస్ ఉన్నాయి దీంట్లో, డాష్ క్యామ్ రికార్డింగ్ కూడా చూపిస్తాను అది కూడా. అండ్ లాంగ్ వీల్ బేస్తో పాటు స్లైడ్ డోర్స్ ఓపెనింగ్ ఆఫ్ డిజైన్ సైడ్ నుంచి చూడొచ్చు. బాక్సీగా ఉంటుంది కొంచెం ఈ కార్ సెగ్మెంట్స్ అన్నీ కూడా. వెనకాల నుంచి కూడా చాలా స్టైలిష్గా చాలా మేనేజ్ చేశారు. ఒకటి డాష్ క్యామ్గా వర్క్ అవుతుంది, ఒకటి రివర్స్ కెమెరా వర్క్ అవుతుంది. M9 EV బ్రాండింగ్ అనేది ఉంది. బంపర్స్ కూడా డిజైన్స్ బాగున్నాయి, అండ్ ఈ లైట్స్ డిజైన్స్ ఓవరాల్గా రేర్ ప్రొఫైల్ని కవర్ చేశారు కనెక్టెడ్ లైట్తో. వైపర్, డిఫాగర్ అన్నీ వచ్చేస్తాయి ఫీచర్స్ అనేవి. బూట్ మనకు ఎలక్ట్రిక్ టెయిల్ గేట్తో ఓపెన్ చేసుకోవచ్చు, చూడొచ్చు మనకు పవర్ టెయిల్ గేట్ అనేది వస్తుంది, సింగిల్ బటన్, ఎందుకంటే ఇంత హెవీ టెయిల్ గేట్ ఓపెన్ చేయాలంటే చాలా కష్టం. బూట్ స్పేస్ కూడా చాలా బాగా మేనేజ్ చేశారు. సూట్ కేసెస్ని ఇలా స్టాండర్డ్ చేయొచ్చు. మనకు 540 liters బూట్ స్పేస్ ఉంది, లైట్ కూడా ఉంది, అండ్ 12 volt సాకెట్ కూడా ఇస్తున్నారు, ఛార్జింగ్ సాకెట్. ఒకవేళ 5 members ట్రావెల్ చేస్తే మాత్రం ఒక సీట్ ఫోల్డ్ చేసుకుంటే 945 liters బూట్ స్పేస్ అవుతుంది ఇప్పుడు. అండ్ కంప్లీట్ థర్డ్ రో ఫోల్డ్ చేసుకుంటే వద్దనుకుంటే 1720 liters బూట్ స్పేస్ అవుతుంది. బట్ 5 membersకి ఈ కార్ పర్ఫెక్ట్గా ఉంటుంది, బూట్ స్పేస్ కూడా సరిపోతుంది. సో 6 members కూడా కంఫర్టబుల్గా వెళ్ళొచ్చు అడల్ట్స్, నో ప్రాబ్లం. అండ్ క్లోజ్ చేయాలన్నా కూడా చాలా సింపుల్, బటన్ని ప్రెస్ చేస్తే పవర్ టెయిల్ గేట్ క్లోజ్ అవుతుంది. బట్ స్పేర్ వీల్ మిస్ అవుతుంది ఇలాంటి సెగ్మెంట్ కార్స్లో, పంక్చర్ కిట్ మాత్రమే ఇస్తారు, స్పేర్ వీల్లో కాంప్రమైజ్ అవ్వాలి. సో ఒక్కసారి ఇంటీరియర్కి వెళ్ళిపోదాం, నేను కూడా చాలా ఎక్సైట్గా ఉన్నాను.
సో ఈ కార్ మజా అంతా కూడా మనకు వెనకాల సీట్స్లో ఉంటుంది. ఆటోమోన్ క్యాప్టెన్ సీట్స్తో వస్తాయి. మెయిన్గా కంఫర్ట్ అంతా సెకండ్ రోలో ఉంటుంది. 16 వే ఎలక్ట్రికల్ అడ్జస్ట్తో పాటు అండ్ ఫుట్ వే లైటింగ్ అనేది చూడొచ్చు మీరు స్కఫ్ ప్లేట్ లాగా. లోపల కూర్చొని కంఫర్ట్ చూపిస్తాను. ఇప్పుడు నేను ఎలాంటి పొజిషనే సెట్ చేసుకోలేను, ఇంకా బాస్ మోడ్ కూడా ఉంటుంది. అది సెట్ చేయకుండానే ఇంత కంఫర్ట్ ఉంది. నా హైట్ 5.7కి 6 ఫీట్ వల్ల కూడా నో ఇష్యూస్ అనేది ఉంటుంది. హెడ్ రూమ్ కూడా చాలా అంటే చాలా ఉంది, మేనేజబుల్ స్పేస్. అండ్ లైట్స్ చూడొచ్చు టచ్ బేస్డ్గా. ఏసీ వెంట్స్ పైన ఉన్నాయి. అంబియన్ లైటింగ్ ఉంది 64 కలర్స్తో పాటు మనకు రూఫ్ టాప్లో. అలాగే మనకు పానరామిక్ సన్ రూఫ్తో పాటు డ్యూయల్ సన్ రూఫ్స్ అనేవి వస్తాయి. ఫ్రంట్ వాళ్ళకి సపరేట్గా, వెనక వాళ్ళకి సపరేట్గా. ఏసీ కంట్రోల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి మనకు. డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, వెనకాల ఏసీ కంట్రోల్స్ ఇక్కడ నుంచి కూడా ఆపరేట్ చేసుకోవచ్చు వెనకాల వాళ్ళకి. అండ్ ఇక్కడ మనకు ఛార్జింగ్ పోర్ట్ అనేది ఒకటి చూడొచ్చు. ఛార్జింగ్ ఆర్ మిక్సీ, ఓవెన్, ల్యాప్టాప్స్ అన్నీ ఛార్జ్ చేసుకోవచ్చు దాని ద్వారా 230 వాట్స్తో. అండ్ ఎలక్ట్రికలీ అడ్జస్టబుల్ సీట్స్ ఉన్నాయి దీంట్లో. మళ్ళీ లాట్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి, అవన్నీ చూపిస్తాను ఈ స్క్రీన్లో ఉంటుంది. సో ఫస్ట్ మనకు ఫిక్స్డ్ స్క్రీన్స్ ఇస్తున్నారు క్యాప్టెన్ సీట్స్లో. దీంట్లో మనకు మల్టిపుల్ వే ఆఫ్ మసాజ్ అనేది ఉంది. ఆల్రెడీ మసాజ్ రన్ అవుతుంది, నాకు బ్యాక్ తెలుస్తుంది, చాలా బాగుంది. అండ్ దీంట్లో 3 మోడ్స్ ఉంటాయి, లో, మీడియం, హై మసాజ్ మళ్ళీ మీకు. సో ఇవి కాకుండా సెకండ్ రో సీట్స్ మనకు హీటెడ్ ఉంది, వెంటిలేటెడ్ ఉంది, 16 వే ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సీట్స్ ఉన్నాయి, మెమరీ సీట్స్ ఉన్నాయి, 2 మెమరీ సీట్స్ ఉన్నాయి. సో ఇంతకని ఇంకేం కావాలి చెప్పండి, కంఫర్ట్ సీట్స్. అండ్ ఇది వచ్చేసి మనకు ఇలా స్లైడ్ కూడా చేసుకోవచ్చు. కప్ హోల్డర్స్ కూడా ఉన్నాయి దాంట్లో ఫ్రంట్లో వచ్చేసి మనకు. అండ్ డోర్స్ క్లోజ్ చేయాలంటే జస్ట్ ఇలా ఇవన్నీ పుష్ చేస్తే క్లోజ్ అయిపోతుంది. కర్టన్స్ కూడా ఉన్నాయి, విండో కర్టన్స్. అండ్ లేదంటే ఈ బటన్స్ కూడా ఉన్నాయి మనకు, టచ్ బటన్స్. సో ఎయిర్ బ్యాగ్స్ 6-7 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. సాఫ్ట్ మెటీరియల్ని యూజ్ చేశారు. రూఫ్ టాప్ కూడా చాలా బాగుంది. అండ్ చాలా కార్స్లో, ఇలాంటి కార్స్లో ఏంటంటే థర్డ్ రో సీట్స్ అంతా కంఫర్టబుల్గా ఉన్నాయి అంటారు. ఒకసారి మనం లైవ్లో టెస్ట్ చేస్తే పోతుంది కదా నా హైట్ 5.7కి. సో మీరు చూడొచ్చు. సో అండ్ అయితే సపోర్ట్ కొంచెం లాగ్ అవుతుంది, బట్ నో ఇష్యూ, పర్లేదు. డీసెంట్ నీ రూమ్ అయితే ఉంది. హెడ్ రూమ్ అయితే కూడా చాలా బాగుంది. కంఫర్టబుల్గా అడల్ట్స్ నో ఇష్యూతో లాంగ్ కూడా వెళ్ళొచ్చు నేను చెప్తున్నాను. అండ్ ఛార్జింగ్ పోర్ట్స్ కానీ ఇక్కడ నుంచి కూడా ఫ్రంట్ వెళ్ళే సీట్స్ ఫోల్డ్ చేసుకోవచ్చు. మనకి ఎలక్ట్రికల్గా చూడొచ్చు. ఏసీ వెంట్స్ ఉన్నాయి, స్పీకర్స్ ఉన్నాయి థర్డ్ రో వాళ్ళకి, లైట్స్ ఉన్నాయి. సో ఎవ్రీథింగ్, కప్ హోల్డర్స్, అన్ని ఫీచర్స్ అన్ని థర్డ్ రో వాళ్ళకి కూడా వచ్చేసాయి. లైక్ సెక్యూరిటీ పీపుల్ ఎవరైతే థర్డ్ రోలో కూర్చుంటారో, మధ్యలో ఓనర్స్ కూర్చుంటారో, డ్రైవర్ డ్రైవ్ చేస్తుంటారు కాబట్టి. సో ఈ కార్ పర్ఫెక్ట్లీ ఫర్ కాన్వే కానివ్వండి, లేకపోతే సెలబ్రిటీస్కి చాలా బాగుంటుంది. ఇద్దరు బాడీ గార్డ్స్ థర్డ్ రోలో ఈజీగా వెళ్ళొచ్చు. సో అండ్ కో ప్యాసింజర్ కూడా ఒకవేళ మన అసిస్టెంట్ ఉంటే ఫ్రంట్లో కూర్చుంటే కనుక అతను కూడా 8-వే ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సీట్ ఉంది. సాఫ్ట్ మెటీరియల్ డాష్లో కూల్ గ్లో బాక్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మనకు. సో యాంబియన్ లైటింగ్ చూడొచ్చు ఇక్కడ మనకు. డోర్స్ నుంచి యాంబియన్ లైటింగ్ కానివ్వండి. అండ్ స్పీకర్స్ కూడా ఉంటాయి మనకు. సేఫ్టీ వైజ్ కూడా ఏం తక్కువ లేదు ఈ కార్ మనకు. హై స్టెన్ స్టీల్ అండ్ అల్ట్రా హై స్టెన్ స్టీల్ని మాత్రం యూజ్ చేశారంట. అండ్ ఈపీబీ విత్ ఆటో హోల్డ్, ఈబీఎస్, ఈఎస్సీ, ఈబీడీ, టీపీఎంఎస్ లాంటివి ఉన్నాయి సేఫ్టీ ఫీచర్స్. ఇక్కడ డ్రైవర్ సైడ్ నుంచి డాష్బోర్డ్లో చిన్న స్క్రీన్స్ 2 ఇస్తున్నారు, అందులోనే కంప్లీట్గా ఉంటాయి, చెప్తాను అది కూడా. అండ్ డ్రైవర్ సైడ్ డోర్స్లో మనకు పవర్ విండోస్ కానివ్వండి, ఎలక్ట్రిక్ ఓఆర్ఎమ్స్ కంట్రోల్స్, మెమరీ సీట్స్ ఉన్నాయి. అండ్ 13 JBL స్పీకర్స్ అనేవి వస్తాయి సూపర్ క్వాలిటీతో పాటు. అండ్ దీంట్లో మనకు ఆల్మోస్ట్ 12-వే ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ ఉంది. అండ్ ఒకసారి స్టీరింగ్ కూడా మనకు లెదర్ ఫినిష్, డాష్బోర్డ్ చాలా క్లీన్ అండ్ నీట్ డిజైన్గా ఉంది. ఫస్ట్ స్క్రీన్స్లో మనకు ఇన్ఫోటైన్మెంట్ వచ్చేసి 12.3 ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ వస్తుంది విత్ వైర్లెస్ అండ్ యాపిల్ కార్ ప్లే. లాట్ ఆఫ్ అప్లికేషన్స్ ఉన్నాయి. అలెక్సా ఉంటుంది విత్ సెట్టింగ్స్లో వెళ్ళినట్టయితే మనకు డ్రైవ్ సెట్టింగ్స్ కానివ్వండి, డిస్ప్లే సెట్టింగ్స్, సౌండ్ సెట్టింగ్, మ్యూజిక్ సెట్టింగ్స్ అండ్ ఆల్, లైట్స్ అండ్ ఆల్, ఇంకా చాలా ఉంటాయి దాంట్లో మనకు. అండ్ ఇవన్నీ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అనేది చూపిస్తుంది, ట్రిప్ ఇన్ఫర్మేషన్స్ అండ్ ఆల్, రేంజ్ అంతా కూడా. అండ్ అప్లికేషన్స్ ఉన్నాయి, మిగతా సెట్టింగ్స్ కూడా చేసుకోవచ్చు మనము. లాట్ ఆఫ్ యాప్స్ అనేవి ఉంటాయి. బట్ నేను ఎక్స్పెక్ట్ చేసింది హెక్టర్ లాగా పెద్ద స్క్రీన్ ఇస్తారనుకున్నాను. చాలా మినిమల్ స్క్రీన్స్ ఉన్నాయి. 360 కెమెరా అనేది నాకు అంత క్వాలిటీ అయితే నచ్చలేదు. ఇంకా చాలా బెటర్ గ్రాఫిక్స్ చేసి ఉండొచ్చు ఈ ప్రైస్లో. బట్ డీసెంట్ క్వాలిటీతో మనకు కెమెరాస్ అనేవి మేనేజ్ చేశారు. ఓకే, కమింగ్ టు డ్రైవర్ డిస్ప్లే వచ్చేసి మనకు దీంట్లో మనకు ఆల్మోస్ట్ 7 ఇంచ్ క్లస్టర్ అనేది ఇస్తున్నారు. చాలా చిన్న మన మొబైల్ స్క్రీన్ లాగా ఉంది. సో ఇన్ఫర్మేషన్ కూడా చాలా మినిమల్గా అవుతుంది. స్పీడో, టాకో, రేంజ్ ఇన్ఫర్మేషన్, డ్రైవ్ మోడ్స్లో మనకు 3 వస్తాయి, అవన్నీ చూపిస్తూ ఉంటుంది. బట్ ఇంకొంచెం పెద్ద స్క్రీన్స్ లాగా ఇచ్చుంటే బాగుండే అనుకుంటున్నాను నేను పర్సనల్లీ. అండ్ టచ్ బేస్డ్గా HIVC కంట్రోల్స్ని, ఫిజికల్ బటన్స్ ఒకటి లేదు. ఇంకోటి టైప్-C సాకెట్స్ కానీ 12 వోల్ట్ సాకెట్స్ ఉన్నాయి. వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ కూడా వస్తుంది. స్టోరేజ్ స్పేస్ అయితే ప్లెంటీగా ఉంటుంది ఎలక్ట్రిక్లో. సో ఇక్కడ కూడా మొబైల్ స్టోరేజ్ స్పేస్ కానీ కప్ హోల్డర్స్ ఉన్నాయి. అండ్ దీని కింద కూడా డీప్ స్టోరేజ్ స్పేస్తో పాటు మనకు టైప్-C సాకెట్స్ కూడా చూడవచ్చు. ఇది వచ్చేసి మనకు ఆటో రికార్డింగ్, 2 కెమెరాస్ ఉన్నాయి కనుక ఒకటి మనకు ఆటో రికార్డింగ్ డాష్ క్యామ్లో వర్క్ అవుతుంది. అండ్ పైన మనకు లైట్ కంట్రోల్స్ కానీ
ఎమర్జెన్సీ కంట్రోల్స్, హజర్ లైట్ అనేది పైన ఇచ్చారు. వ్యానిటరీ మిర్రర్కి ఉంది మనకు, ప్యాసింజర్కి డ్రైవర్కి ఇద్దరు కూడా ఉంటుంది. డాష్ బోర్డు ఆల్మోస్ట్ ఆడికైతే ఉంది, ఒక 2 feet అంత డాష్ బోర్డ్ ఉంది మనకు క్యాబిన్లో చూస్తే. అండ్ ఇది వచ్చేసి ఇంటెలిజెంట్ కెమెరాలో వర్క్ అవుతుంది. మనం ఆవలింపు తీసినా కూడా మనకు డ్రైవర్ అలర్ట్స్ లాంటివి చూపిస్తుంది. అండ్ వైపర్స్ కానీ గేర్ అనేది మనకు రైట్లో ఉంటుంది, లివర్ అనేది సేమ్ మెర్సిడీస్ లాగా. సో ఒకసారి మనం బ్యాటరీ డీటెయిల్స్ రేంజ్ గురించి మాట్లాడితేనే కంపెనీ చెప్పిన ప్రకారం 90 kW బ్యాటరీతో వస్తుంది. సో ఇంకొకటి దానికన్నా ముందు మీకు ఫ్రంట్లో ఇంకొక స్టోరేజ్ స్పేస్ ఉంటుంది, దాని గురించి ఒకసారి చిన్నగా చెప్తాను. సో ఇది మనకు ఆల్మోస్ట్ 55 liters ఫ్రంక్ అంటారు. సో చిన్న చిన్న సూట్ కేసు అవి కూడా పెట్టుకోవచ్చు, యూటిలైజ్ చేసుకోవచ్చు. సరే, బ్యాటరీ వచ్చేసి 90 kW కంపెనీ చెప్తుంది. 241 bhp పవర్, 350 Nm టార్క్ తీస్తుంది. ఫాస్ట్గానే ఉంటుంది కారు. మనకు 550 రేంజ్ చెప్తున్నారు కంపెనీ, బట్ రియల్ వల్ల 430 to 450 రేంజ్ ఎక్కడ కూడా పోదు మనకు, రియల్ మన సిటీ డ్రైవింగ్ కండిషన్స్ ప్రకారంగా చూస్తే. రీజనరేటివ్ సింగిల్ మోటార్తో వస్తుంది. అండ్ 3 డ్రైవ్ మోడ్స్ ఉన్నాయి, ఎక్కువ, నార్మల్, స్పోర్ట్. డ్రైవ్ మోడ్స్ ప్రకారంగా రేంజ్ కూడా షిఫ్ట్ అవుతుంటుంది. టాప్ స్పీడ్ 180 వరకు ఈజీగా హైవేలో క్రూజ్ చేయొచ్చు. స్టెబిలిటీ అని బాగుంటుంది, బట్ కొంచెం బాడీ రోల్ వెనకాల థర్డ్ వాళ్ళకి ఫీల్ అవుతాం అంతే. అండ్ ఛార్జింగ్ విషయం మాట్లాడితే డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ ఎంజీ షోరూమ్స్ దగ్గర పెట్టుకుంటే కనుక 30 to 80% 30 minutesలో అయిపోతుందంట. ఇంట్లో ఛార్జింగ్ ఏసీ ఛార్జర్ అంటాం కదా, అది పెట్టుకుంటే 11 kW ఛార్జర్ ఇస్తారు దీనికి. అది కనుక యూజ్ చేస్తే మనకు 5 to 100% 8.5 hours పడుతుంది, నైట్ అంతా పెట్టేయాలి. సో ఇది ఛార్జింగ్ గురించి. అండ్ ఇంకో నేను ఇంతకుముందు చూపించడం మర్చిపోయిన, డోర్ ఓపెన్ చేసి ఉండే కదా, కర్టన్స్ అనేవి చూడొచ్చు మనకు, రేర్ విండో కర్టన్స్ వస్తాయి. అండ్ కప్ హోల్డర్స్ మనకు ఇక్కడ చూసినట్టయితే, సో ఇందులోనే కప్ హోల్డర్స్ కూడా ప్లేస్మెంట్ చేస్తున్నారు. ఇంకా ఈ ఎంపీవీ వ్యాన్లో మనకు వెహికల్ టు లోడ్ ఉంది, ఎలక్ట్రిక్ సంబంధించి, ఛార్జింగ్ సంబంధించి. అండ్ వెహికల్ టు వెహికల్ ఆప్షన్ కూడా ఉంది. అండ్ యూరో ఎన్కాప్ నుంచి ఆల్రెడీ 5 star సేఫ్టీ రేటింగ్ అనేది గెలుచుకుంది. ఇంకా కంపెనీ వారంటీ 3 years ఆర్ అన్లిమిటెడ్ కిలోమీటర్స్. ఈ 3 years లోపు అన్లిమిటెడ్ కిలోమీటర్స్ వరకు, ఆర్ 3 yearsలో వారంటీ అనేది కంప్లీట్ కార్కి అయితే ఉంటుంది. ఇంకా నాకు నచ్చింది కాన్స్ గురించి 3 factors చెప్తాను నేను. ఒకటి వచ్చేసి ఏసీ ఫిజికల్ బటన్స్ కంట్రోల్స్ ఇచ్చుంటే బాగుంది అనుకుంటున్నాను, కంప్లీట్గా లేదు. అండ్ 360 కెమెరా క్వాలిటీ అంత అయితే నచ్చలేదు నాకు. అండ్ నెక్స్ట్ స్మాలర్ స్క్రీన్స్ ఇస్తున్నారు, అండ్ కొంచెం రెజల్యూషన్ అండ్ ఆల్ పెంచితే బాగుండేది. అండ్ ఛార్జింగ్ అనేది ఇక్కడ నుంచి పెట్టుకోవచ్చు. సో లెఫ్ట్ సైడ్లో అయితే లీడ్ అనేది ఇస్తున్నారు. సో షార్ట్ అండ్ క్యూట్ చిన్న వాక్రన్లో అన్ని పాయింట్స్ కవర్ చేశాను అనుకుంటాను. ఒకవేళ కుదిరితే టెస్ట్ రైడ్స్ వస్తే కనుక నేను కుదిరితే టెస్ట్ రైడ్ కూడా చేసి చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది అనేది. సో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కొట్టేస్తారు. అండ్ మరిన్ని ఇలాంటి ఎక్సైటెడ్ వీడియోస్ కోసం, ఫస్ట్ రివ్యూస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ కొట్టండి, ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్ని ఫాలో కొట్టండి, లైక్ షేర్ చేయండి. అండ్ ఇంకేమైనా డౌట్స్ కూడా ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్కి వచ్చి అడగవచ్చు మీరు. అండ్ మన ఛానల్లో ఓనర్షిప్ రివ్యూస్ కూడా స్టార్ట్ చేసాం. మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే కనుక మీ కార్ ఓనర్షిప్ రివ్యూ మన ఛానల్ ద్వారా షేర్ చేసుకోవచ్చు. వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన యాడ్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. సీ ద నెక్స్ట్ వీడియో. బై, టేక్ కేర్. అలాగే డ్రైవ్ చేసే వాళ్ళు సీట్ బెల్ట్స్, రైడ్ చేసే వాళ్ళు స్టాండర్డ్ హెల్మెట్స్ మర్చిపోవద్దు.